2025 జనవరిలో పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం చెందిన ప్రొఫెసర్ జోసెఫ్ వెగ్నర్ నేతృత్వంలోని ఒక సంయుక్త ఈజిప్షియన్ అమెరికన్ పురావస్తు పరిశోధక బృందం ఈజిప్ట్లోని అబిడోస్లో 3600 సంవత్సరాల పురాతన రాజవంశపు సమాధిని కనుగొంది. ఈ సమాధి అనుబిస్ మౌంటైన్ నెక్రోపోలిస్లో సుమారు 7 మీటర్ల 23 అడుగుల లోతులో కనుగొనబడింది. ఇది క్రీస్తుపూర్వం 1640 నుండి 1540 వరకు ఉన్న రెండవ మధ్యకాలంలో జరిగిన ఈజిప్ట్ చరిత్రలో ఒక ముఖ్యమైన అధ్యాయాన్ని వెల్లడిస్తుంది. ఈ సమాధి పలకరాయి, లైమ్స్టోన్ తో నిర్మించబడింది మరియు దాని మట్టి ఇటుకల గోపురాలు మొదట 5 మీటర్ల ఎత్తులో ఉండేవి. ఇది అబిడోస్ వంశానికి చెందిన ఇప్పటివరకు కనుగొన్న అతిపెద్ద మరియు ప్రాచీన సమాధిగా గుర్తించబడింది. అబిడోస్ రాజవంశం అనేది రాజకీయంగా చీలిపోయిన కాలంలో పై ఈజిప్ట్ను పాలించిన రాజుల శ్రేణి. సమాధి ద్వారంపై ఇసిస్ మరియు నెఫ్తిస్ దేవతల చిత్రాలు మరియు పాళ్లబడిన హైరోగ్లిఫిక్ లిపులతో అలంకరించబడి ఉండటం వలన ఇది రాజవంశపు అంత్యక్రియలతో సంబంధమున్నదని సూచిస్తుంది. రాజు పేరు ఒకప్పుడు నమోదు చేయబడ్డ పురాతన సమాధి దొంగల కారణంగా ఇప్పుడు కనిపించలేదు. ఈ కనుగొనడం మరొక విశిష్టమైన అంశం, ఎందుకంటే ఇది 2025లో కనుగొనబడిన రెండవ రాజవంశపు సమాధి, మొదటిది కింగ్ సోబెక్హోటెప్ సమాధి. అబిడోస్ వంశం ఇప్పటికీ సరైన సమాచారం లేని అనిశ్చితమైన ఒక కాలానికి చెందింది, ఎందుకంటే ఆ కాలంలో హైక్సోస్ అనే శక్తి ఉత్తర ఈజిప్ట్ను ఆక్రమించగా దక్షిణ భాగాలు రాజకీయంగా విభజించబడ్డాయి. ఫెరో నెఫెర్హోటెప్ ఐ యొక్క పెద్ద సముదాయంలో ఈ సమాధి ఉండటం మరియు దాని నిర్మాణ శైలి ఆ కాలపు రాజవంశపు అంత్యక్రియల అభివృద్ధిని అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది. ఈ ప్రాంతంలో కొనసాగుతున్న తవ్వకాలు మరిన్ని రాజులను వెలికి తీయవచ్చు, తద్వారా అబిడోస్ వంశానికి సంబంధించిన మరింత సమాచారం బయటపడే అవకాశముంది. ఇది ఈజిప్టు చరిత్రలో ఇప్పటికీ మర్మంగా ఉన్న ఒక కాలాన్ని మెరుగ్గా అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ అ గుడ్ డే ఫ్రెండ్స్.